జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఖ్యాతిని కబడ్డీ క్రీడాకారిణి గౌతమి చాటారు. ఇటీవల హర్యానాలో జరిగిన అండర్-16 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తిరిగి వచ్చిన గౌతమిని దర్పల్లి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని గౌతమిని అభినందించారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తారని, భవిష్యత్తులో దర్పల్లిలో కబడ్డీ క్యాంపులు నిర్వహిస్తామని సందర్భంగా సర్పంచ్ హామీ ఇచ్చారు. 33 జిల్లాలలో 1000 మంది క్రీడాకారులు, 100 ఆఫీషియల్స్, గెస్ట్లు 20 మంది, అందరికి అకామిడేషన్ 4 days. మనం పెళ్లి చేస్తేనే 1 day వరకు ఎన్నో ఆలోచిస్తాం. 4 రోజులు భోజనాలు, టిఫిన్స్, పండుకోవడానికి అవన్నీ అంటే అంత రిస్క్తో కూడింది. రిస్క్ లో మాకు పర్సనల్గా ఉండదు. ఇట్లాంటి పిల్లల కొరకు ఎంకరేజ్మెంట్, వాతావరణం అంతా తయారు కావాలి. వాటిలో ఈరుల జాబ్లు ఒక వేస్తాయండి. ఓన్లీ స్పోర్ట్స్ కూడా ఆ పిల్లలు దుబాయ్ వెళ్ళేవాడు. కొంచెం అవగాహన ఉంది, ఎదిగిన స్థాయిలో ఉన్నాం. మనం అనుకుంటే ఏమైనా చేసే స్థాయిలో ఉంది. కాబట్టి పిల్లలకు చేయాలా అలా తెలియని వయసు, ఏం చేస్తే ఏమైతే ఉంటున్న వయసులో రూట్స్ చూపెడుతుంది. మన స్పోర్ట్స్ లో ఇది ఉంది కాబట్టి స్టడీ ఉండాలా, నెక్స్ట్ ఈ స్థాయికి కావాలా. ఇట్లాంటి మూమెంట్స్ చేయడానికి వరకు మేము అసోసియేషన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి జిల్లా, రాష్ట్ర, స్టేట్ వాళ్ళు కూడా గమనించి రాష్ట్ర స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ ఇస్తున్నాం. ఆడవారు చేస్తున్నారు, అక్కడ కూడా ప్రాతినిధ్యం ఇచ్చింది. ఇప్పుడు దాంట్లో నేషనల్ గేమ్ జరుగుతుంది, మన ఉమెన్స్ గచ్చిపోవడం, దాంట్లో కూడా ఇన్ఛార్జ్ ఇచ్చింది. మీ వరకు మీ తెలియజేయడానికి అవసరం పడితే ఈ వచ్చే అకామిడేషన్ పిల్లలందరికీ ఎలా ఉండాలి.